Sadik your juice, Zabardast Khatarnak comedy show powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo. Let's welcome the evergreen beauty Roja Garu. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఓయ్ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా. మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి పాటలు పిచ్చి, కొందరికి మాటలు పిచ్చి, కొందరికి చీరలు పిచ్చి, ఇంక కొందరికి బంగారం పిచ్చి. అలాంటి పిచ్చిని పీక్స్ లో చూపించడమే ఈ రోజు థీమ్. ఈ మధ్య కాలంలో అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తుంది సెల్ ఫోన్. రాఘవ్ కూడా ఆ ఫోన్ బాధితుడు అయ్యాడు. ఆ కాల్స్ కామెడీ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ చంద్ర ప్రవర్తతే ఉత్తిష్టనరచార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనరచార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. హలో అమ్మా, లేచావా? నువ్వు లేచావో లేదో అని కాల్ చేశానే. నాన్నగారు లేచారా? అమ్మా టిఫిన్ చేసావా లేదా? అదే అమ్మా, మార్నింగ్ నీకు కాల్ చేయండి, నేను ఉండగలనా చెప్పు. అమ్మా పక్కింటి సరోజ ఆ హోటల్ తెరిచిందా? అందులోంచి 4 ఇడ్లీలు తెచ్చుకొని తినమ్మా, బాగా టేస్ట్ ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు నేను కూడా తింటానని చెప్పు. సరోజని అడిగినట్టు చెప్పు, వాళ్ళ ఆయన్ని మరీ అడిగినట్టు చెప్పు. ఓకేనా అమ్మా? అమ్మా ఎవరు వచ్చారు, మళ్ళీ కాల్ చేస్తాను. రాఘవా బాగున్నావా? ఏంటి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? అదే మా రాము ఉన్నాడేమో చిన్న పనుండి. అయ్యో లేడు, ఆయన పోయారు కదా. ఎప్పుడు? మార్నింగ్ 5 o'clock. పోవడం తీసుకుపోవడం అన్ని అయిపోయా. రాము రాఘవా పోయారంటే అది కాదు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈ పంచులేస్తాయంటే వివరంగా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడా? అవును, కానీ రాక మా ఇంటికి వచ్చావు. దా కూర్చో. ఏంటి మా ఇంటికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు? ఏం లేదమ్మా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని కొద్దిగా అర్జెంట్ పని ఉంది. ఆయన ఫోన్ చేశారు మాటలు పడి. ఏమండి ఇప్పుడే మీ ఫ్రెండ్ రాఘవ్ మన ఇంటికి వచ్చారండి. అవును, బస్ అందిందా? ఆఫీస్కి వెళ్ళారా? అమ్మయ్యా, ఈ రోజు మీరు ఒక ½ సెకండ్ లేట్ అయ్యేసరికి ఎంతో టెన్షన్ పడ్డాను, బస్ అందుతుందో లేదో అని. ఏమండి రాఘవ్ టిఫిన్ చేసి పంపిస్తాను, ఫ్రెండ్ అంటే మరీ ఇష్టం మా వారికి. సరే అండి, చెప్పడం మర్చిపోయాను, మీకు బాగా ఇష్టం అని చెప్పి ఫస్ట్ బాక్స్ లో దోశలు చేశాను నిన్నటి పిండితోనే. అండ్ మధ్యలోనేమో నిన్నటి మిగిలిపోయిన సాంబార్ కూడా పెట్టాను. క్యాంటీన్ నుంచి ఇడ్లీలు కొనుక్కొని ముంచుకొని తినండి ఒక్కొక్కటి. ఓకేనా? చాలా బాగుంటుంది. సరే అండి, ఓకే థ్యాంక్ యూ. అయితే అండి ఏమండి అది ఏమైందంటే వదిలేస్తే ఇలా సాయంత్రం దాకా ఫోన్ లో మాట్లాడేలా ఉంది. ఇప్పటికే వెళ్ళాడైనా. సరే అండి ఉంటాను, థ్యాంక్ యూ బాయ్. మరి నువ్వు రాఘవ్ పక్కన ఉన్నాడు, నువ్వు మరి
బాయ్ అండి. సారీ రాఘవ. అయ్యయ్యో, పర్లేదమ్మా, అక్కయ్య పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా, అంతా బాగున్నారు. అందరు నడినట్టు చెప్పు. అయ్యో అప్పుడే టైం 9 అయింది, నువ్వు వచ్చి 3 గంటలు అయిపోయింది రాఘవ. సరే కూర్చో, ఇప్పుడు నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను, అలాగే. నువ్వు తప్పకుండా దోశలు తినాలి. ఎందుకమ్మా ఇంటి దగ్గర లేదు నీకు మరీ మొహమాటం ఎక్కువ, నేను దోశలు తీసుకొస్తా. ఓకే? అవును రాఘవ, నువ్వు ఏ పని మీద వచ్చో మర్చిపోయాను అసలు. అదేనమ్మా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, ఆ. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్, కొద్దిగా అర్జెంట్ గా దానికి. మా అత్తగారు ఫోను, ఒక్క నిమిషమే. అత్తయ్య మామయ్య గారు లేచారా ఏంటి? కుళాయి వస్తుందా? నీళ్లు పడుతున్నారా? నేను అక్కడ ఉంటే నేనే వాటర్ పట్టేదాన్ని అత్తయ్య. అవునత్తయ్య, మన పక్కింటి కాంతం వల్ల కుక్క ఈనిందంట కదా, మనకు ఒక 2 పిల్లలు ఇవ్వనండి అత్తయ్య. అయితే అత్తయ్య నీకు ఇంకో విషయం తెలుసా? నేను సీరియల్లో ఏం జరిగిందంటే, ఇంటికి ఎవడొచ్చాడో పట్టించుకోవడం ఉండదు, ఫోన్లు వస్తే చాలు. అత్తయ్య ఏం లేదు, మన రాఘవ ఉన్నాడే, ఆయన ఫ్రెండ్, ఆయన వచ్చారు, ఒకసారి కనుక్కొని మాట్లాడతాను. వస్తానమ్మా. రాఘవ కూర్చోండి. అయ్యో అప్పుడే 12 అయిందా? నేనేంటో మా అత్తయ్యతో అలా మాట్లాడుతూనే ఉన్నాను. కూర్చో. 12 ఎందుకంటే నువ్వు ఇప్పుడు లంచ్ చేసి వెళ్ళాలి. అబ్బే, ఇంటి దగ్గర వంట చేసిందమ్మా, సూర్యుడు కూడా నడినెత్తి మీదకి వచ్చాడు. ఏం పర్లేదు రాఘవ, నువ్వు ఖచ్చితంగా నా చేతి వంట తినాల్సిందే, నీకోసం గుత్తంకాయ కూర అంటా. ఓకేనా? సరే కూర్చో. అవును రాఘవ, ఇంటికి నువ్వు ఏ పని మీద వచ్చావు? పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, ఓకే. కొద్దిగా అర్జెంట్ గా వాళ్ళకి. హలో చెప్పండి. అయ్యో నేను విజయలక్ష్మిని కాదు, రాజ్యలక్ష్మిని. ఏంటి రాంగ్ నెంబరా? పర్లేదు మాట్లాడండి, నో ప్రాబ్లం. ఏంటి మీరు ఎక్కడ? వైజాగ్లోనా? అయ్యి బాబోయ్, మా ఫ్రెండ్ కూడా వైజాగ్లోనే ఉంటుంది, తను కూడా. మీరు ఏరియాలో ఉంటారు ఏంటి? వాయిస్ కట్ అవుతుందా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చేస్తాను. ఏం లేదు, మా ఇంట్లో సెల్ టవర్ వేయించుకున్నాను తెలుసా, సెల్ సిగ్నల్ కోసం. పర్లేదులేండి, మన రాంగ్ కాల్స్ అయితే ఏంటండి, ఇక్కడ నుంచి కలుసుకున్నాం, ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను, అదేం లేదండి. మొత్తానికి అయితే మీరు ఏం చేస్తుంటారు, మీ హాబీస్ ఏంటి? సరే సరే, ఒక్క నిమిషం, కాసేపు అయ్యాక కాల్ చేస్తాను. ఏంటి రాగా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదమ్మా, నీ కింద నలిగిపోతున్నాను. సారీ రాఘవ, చూసుకోలేదు. పర్లేదు కూర్చో. కూర్చో రాఘవ. అదేనమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు తల్లి. ఏంటంటే నాకు మరి అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. అదేనమ్మా. నువ్వు ఆగు, ఇంటికి లేదు ఏం లేదు, నేను ఆల్రెడీ 4 అయిపోతుంది రాఘవ. ఆయన వచ్చే టైం అయింది. సూర్యుడు ఇక్కడికి వచ్చాడు. ఆడు వచ్చేస్తే ఈ దరిద్రం వదిలిపోద్దురా బాబోయ్. అరే బావా, అరే బామర్ది, ఏంట్రా బాగున్నావా? ఎన్ని రోజులరా వచ్చారా? అదే అరే పిల్లలు బాగున్నారా? అమ్మ నాన్న బాగున్నారా? బాబా కూర్చున్నా. సరా చాలా బాగున్నారు బావా. బావా విశేషాలు? లేదు బావా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, అర్జెంట్ గా మరి వాళ్ళకేమో. ఏంటి టబ్బుకి వెళ్ళావు? వారిని అబ్బా టబ్బు కదా, అది పబ్బు ప్యాకాట. ఓకే రా, 3 ముక్కల ఆట అయితే ఆడతా. 10,000 తీసుకొచ్చి నేనా 20,000 తీసుకొస్తా. ఓకేనా? తప్పకుండా రా, అందరూ వచ్చేస్తా ఫ్రెష్. ఓకేనా? ఉంటారా మరి, బాయ్. చెప్పరా. అదే బావా, అదే ఏమైనా ఛాయ్ తాగావా? ఎందుకు లే బావా, టచ్ ఫోను రాగోకు టీ. ఓకే. అరే ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రా, వెంటనే వస్తా, మనం మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి విశేషాలు. ఓకే ఇప్పుడు వస్తా. ఓరీడి భాష తగలయ్యా, టచ్ ఫోన్ అట పెళ్ళం పేరు, కొంపతీసి జ్యూయల్స్ ఉందో ఏంటో వీడికి. అమ్మో చెప్పు. అది కాదే, ఇంటి ముందే అన్నమాట. ఏమైంది అసలు? అవునా? అవునా? ఎప్పుడు? అలాగా, మొత్తానికి అయితే అలా జరిగిందనమాట. ఏమైంది అసలు?
ఒక్క నిమిషమే రాఘవ కాస్త ప్లేట్ చూడు. సరే సరే ఓకే ఓకే నేను ఇప్పుడే రాఘవ ప్లీజ్ సీరియల్ ఏమో జరిగిందంట మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. అయ్యో ఏం జరిగిందో ఏంటో హీరోయిన్ కి. ఏమండి చెప్పండి. మీరు మరీను ఇప్పుడే కదా బాత్రూమ్కి వెళ్ళారు, ఏంటి మరీ చిలిపిస్తారు సార్ మీరు? చిచి మీరు మాత్రం నైట్ అంతా నన్ను నిద్రపోనిచ్చారా ఏంటో? ఆ పుట్టుమచ్చలు ఏంటండి, పక్కనే రాఘవ ఉన్నాడు, మీరు మరీను సోప్ ఎక్కడ పెట్టానా? బాత్రూంలో పైనే కదా పెట్టాను, ఇదేంటి? మీ ఆవిడ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? నువ్వు కదా? నేను కాదురా. చి మీరు మాట్లాడుతున్నావే ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు, బాత్రూమ్ లో లేరా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో ఎవరండి? రాంగ్ నెంబర్ అండి. రాంకాల రాంకాలకు పుట్టుమచ్చలు మొత్తం చెప్పేశావా? ఇక్కడుంది 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 మొత్తం చెప్పేశావానే? అంటే ఆవిడ కొన్నే చెప్పింది, మిగతా నువ్వు చెప్పేవా? సారీ అండి, రాంగ్ నెంబర్ అని తెలియక. సరే రాంగ్ నెంబర్ ఇగో మొన్న నాకు వచ్చింది రాంగ్ నెంబర్, దానికి దీనికి చెల్లు. ఓకే బావా మీరు తర్వాత ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంది కానీ కూర్చోరా బావా. అలా కాదు బావా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు బావా. మరి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అంట, అర్జెంట్ గా మరి. హలో ఏమండి నేను ఏం లేదు, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను కదా. అవును. సో అందుకని నేను వంట ఏం చేయలేదు. చేయలేదా? ఈ రోజు ఈవినింగ్ మనం రెస్టారెంట్ కి వెళ్దామా? వెళ్దామే, నువ్వేం వరి కాకు, రెస్టారెంట్ కి తప్పకుండా మనం వెళ్తున్నాం. ప్లీజ్ అండి నా కోసం రెస్టారెంట్ కి వెళ్దాం ప్లీజ్. తప్పకుండా నేను ఏసీకి తీసుకెళ్తా. మరి రాఘవ కూడా వస్తే? రాఘవ కూడా తీసుకుని వెళ్తాం అవసరం అయితే. ఓకేనా? అంటారా? తప్పకుండా తీసుకెళ్తా. ఫ్రెండే వాడు, నాకు చాలా డీప్ ఫ్రెండ్. ఏమండి ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్, నేను వెళ్ళి రెడీ చేస్తానండి. ఓకే 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 కూర్చోరా. కూర్చోరా. మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్. ఓకే అర్జెంట్ గా వాళ్ళకి. నాకు తెలుసురా నువ్వు నా మామూలుగా మాట్లాడవని నేనే ఫోన్ చేశాను. హలో అరే బావా. హలో ఎవరా? నేనేరా మాట్లాడుతున్నాను. ఇందాక మీ ఇంటికి వచ్చాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే సచ్చాను రా. ఏంట్రా విషయాలు? అదే మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ రా. ఓహో. అర్జెంట్ గా 50,000 ఫీజు కట్టాలంట. 50,000? అర్రే ఏమైంది? నిన్ననే సెల్ ఫోన్ బిల్ 50,000 కట్టేసా. సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. హలో హలో హలో. అరే సిగ్నల్ సరిగ్గా వినపడదా? నేనే కట్టేసాను. సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. అసలు ఏంట్రా పొద్దున లేచిందేంచి మీ ఇద్దరు సెల్ ఫోన్ లోనే మాట్లాడుతుంటారు. అది ఎక్కడుందిరా? అది ఎందుకు ఇది ఇంత కసి ఎప్పుడు కొట్టలేదు, ఏంది ఇట్లా కొట్టేశాడు? చెవులు ఏంట్రా చెవుల్లో రక్తం ఏంట్రా? చూడు, ఇంత రక్తం రాకూడదు, రక్తాలు వచ్చిన ఫోన్ లో మాట్లాడుతున్నారు. చూసావా మీ ఆయనకి చెవుల్లో రక్తం ఉంటుంది. ఎక్కడ? అయ్య బాబాయ్, నీకు కూడా చెవుల్లో రక్తం కారుతుందే తల్లి. ఇంతలా ఫోన్ లో మాట్లాడకూడదు. రే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముందిరా, ఈ చెవుతో మాట్లాడతాం. ఇంకో విషయం తెలుసా అన్నయ్య, మేము డైలీ కేవలం 23 గంటలే మాట్లాడతాం. ఈ రోజు ఇంకొక గంట మిగిలిపోయింది అంతే. అవునరా, నిజం. హలో చెప్పేది నిజం రా. చెప్పరా? ఏమైందండి? అరే చెప్పరా, ఏంట్రా? చెప్పను. ఇంటికెళ్ళి SMS చేస్తా. 4 నిమిషానికి 500 SMS ఫ్రీ. ఇక్కడ మాట్లాడరా. ఇక్కడ నేను టవర్ ఎక్కి మాట్లాడతా. టవర్ ఎక్కుతా. నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడు, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో రోజా గారు. చెప్పండి. ఎలా ఉంది రోజా గారు స్కెట్? ఈ రోజుల్లో చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. అంటే అందరికీ ఫోన్ తోనే లైఫ్ అయిపోయింది.
ముందులాగా అఫెక్షన్స్ మానవ సంబంధాలని చాలా దూరం అయిపోతున్నాయి. అవి చూపిస్తూనే అవి వాడటం తగ్గించాలని చెప్తూనే చక్కగా స్కిట్ చేశారు రాఘవ. అండ్ ప్రతి స్కిట్ లో కూడా ఏదో ఒక మంచి మెసేజ్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే అని కాదు, లాస్ట్ టైం కూడా మేము చూసాము. వెరీ గుడ్ మెసేజ్ రఘు నేను లోటు తీరుస్తున్నావే. చాలా ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్లారు. సూపర్. రఘుని కలిసే మధ్యన ఉన్నా. హలో నాగబాబు సార్, వైట్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఈ రోజు. ఫోన్లో డైరెక్ట్ చూడు. కాంటెంపరీ బాగా చేశారు. నాకు కొంతమంది తెలుసు ఆ చెవుల్లో వాళ్ళకి ఆ చెవులు రిపేర్లు వచ్చేసి హాస్పిటలైజేషన్ తెలుసు. నాకు ఇండస్ట్రీలో 2-3 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అతను వాకింగ్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాట్లాడితే చెవులో బ్లడ్ వచ్చింది లిటర్గా. తెలుసో తెలియక మంచి మెసేజ్ ఇచ్చావు, నిజమే. గుడ్, ఆల్ ది బెస్ట్. Juice Zabardast Khatarnak Comedy Show powered by Windows 8 co-presented by Dabur Vatika Shampoo lo meer participate cheyalanunte log on to www.123telugu.com and fill in your details. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Windows 8 co-presented by Dabur Vatika Shampoo lo ippudu adire abhiki mega family pai maamulu ishtam kaadu, mega family pai ishtam ekanga meghale takindi. So, pilchedama, let's welcome Adirey Abhi and his team. బాగుందయ్యా, చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ. బాగున్నావా? బాగున్నాను. ఈ ప్యాంట్ ఎవరు ఇచ్చారు? ఇది మా చిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఓకే. ఈ షర్ట్ ఎవరు ఇచ్చారు? ఇది మా పెద్ద చిరంజీవి గారు ఇచ్చారు. మరి నడిపన్న ఏమీ లేదా? ఇచ్చారుగా. ఏమి ఇచ్చారు? ఏంటి పంచి ఇచ్చాడా? రింగ్ ఇచ్చారు. అది క్లారిటీ ఉండాలిగా. అది స్కిట్ అయినా కానీ చెప్తారులే క్లారిటీగా. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మెగాస్టార్ గారు? పెద్దనే. పవర్ స్టార్ గారు? చిన్ననే. మరి నడిపన్న ఏడి? ఏ చొక్కా ఇస్తున్నావేంటి? మరి వెనక్కి పెట్టావేంటి? ఆయనే మమ్మల్ని వెనక నుండి నడిపించేది, అందుకనే. వేసాడు, బిస్కెట్ వేసాడు. ఏంటి బిస్కెట్ అంటున్నావు? ఏం లేదు. సరే, ఎందుకు వచ్చావు? నేను సినీ వారపత్రిక నుంచి వచ్చాను. కొంపదీసి నీ పేరు సురేషా? కాదు, కొండేటి. అయితే ఓకేలే. అడుక్కుందామా? అడుకోండి. ఏంటి ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ. సరే, నేను టకా 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 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చకా 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 సమాధానం చెప్పాలి. సినిమా టైటిల్తో కొడతా. అమ్మో, దూరం నుంచి కొట్టు. ఒక నిమిషం, ఇంటర్వ్యూ కదా. చాలా బాగుంది. మెగా ఫ్యామిలీ వీరాభిమాని. నేను కూడా ఫ్యామిలీ అభిమాని. కూర్చోవచ్చా? కూర్చోండి. సారీ, ముందు చెప్పాలిగా. అతిథి దేవోభవ అన్నాడు అన్న. కూర్చో. మీ పేరు ఏంటి? దెబ్బ కాయ్ కొండవిటి రాజా. ఓకే ఓకే. మీ ముద్దు పేరు ఏంటి? చంటబాయ్. సొంత ఊరు? అన్నవరం. మీ వృత్తి? గ్యాంగ్ లీడర్. హైదరాబాద్కి మీరు ఎలా వచ్చారు? దాదర్ ఎక్స్ప్రెస్. వేసాడండి బిస్కెట్. మీ నాన్నగారి పేరు? ఇంద్ర. ఓకే. మీ నాన్నగారి వృత్తి? ముఠా మేస్త్రి. మీ అమ్మగారి పేరు? రాణికాసుల రంగమ్మ. మీ భార్య పేరు? జ్వాల. ఏంటి కాలుకి? ఓహో, అన్నయ్య మ్యానరిజం. ఓకే. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? తొలి ప్రేమ. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మీకు ఎంతమంది పిల్లలు? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఓకే. వారి పేర్లు చెప్తారా? బద్రి, ఖుషి. ఓకే. మీరు బాగా భయపడే వ్యక్తి? కౌరవుడు. మళ్ళీ వేసాడండి. మీ భార్య మీ గురించి ఏమనుకుంటుంది? ఘరానా మొగుడు.
ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు? అందరి వాడు. మీ గురించి మీరే అనుకుంటున్నారు? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇప్పుడు మీరు కొంతమంది గురించి అభిప్రాయాలు చెప్పాలి. షో. ఆ ముగ్గురు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముగ్గురు మొనగాళ్ళు. ఓ, చాలా చక్కగా చెప్పారు. బిస్కెట్. ఆ ఇద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఆ అమ్మాయిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పున్నమి నాగు. వేణు దండాల గురించి నీ అభిప్రాయం? ఇద్దరు మిత్రులు. మరి వాళ్ళు జబర్దస్త్ ఎందుకు మానేశారు? స్నేహం కోసం. అబ్బో, చెమ్మక్ చంద్ర అలా చీరలెత్తి మరి ఎందుకు కొడుతుంటాడు? చట్టానికి కళ్ళు లేదు. చంటి గడ్డం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కిరాతకుడు, రాక్షసుడు, లంకేశ్వరుడు. రాకెట్ రాఘవ? పసివాడి ప్రాణం. మరి మెగా ఫ్యామిలీ మీద స్కిట్ చేస్తున్నారు, మరి ఆయన బిస్కెట్ వేయడానిక అని అందరు అనుకుంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఓకే ఓకే. ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది. మా చిన్నన్నయ్య కసులు నేను లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు. అబ్బో, చూస్తావా? కూర్చో. అభిలేఖడు సినిమా చేయడం మీకు ఇదే వేదిక పైన చాలాసార్లు చెప్పేసిన అభిలేకపోతే నీకు సినిమాలో చాలా వెల్తీగా ఉంటుంది. అది పక్కన ఉంటాయి, బలంగా ఉంటుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సినిమాకి ఏదైనా సీన్ గబుక్కున్న బాలాలు పక్కన భుజం మీద చేస్తే కొంచెం నాకు చాలా బలం వచ్చి బాగా చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది, బాగా నమ్మకం ఉంటుంది నాకు. అది పక్కన ఉంటాయి. అదే అభి పక్కన ఉంటే అన్నయ్యకి అంత ధైర్యంగా ఉంటుంది. వెరీ గుడ్. మొన్న మరి మీరు స్కిట్ కొట్టారు కదా, కూర్చోండి. దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? నేను చెప్పే కంటే ఆ ఫీలింగ్ ఏంటో మా పెద్దన్నని అడిగి తెలుసుకుందాం. అనే అంటే ఈ ఆనందం నాకు ఇది ఫస్ట్ టైమే కాదు, గతంలో కళ్యాణ్ సక్సెస్ అయినప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్స్ కలిగింది. అదే రకమైన ఫీలింగ్స్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో నేను ఎంజాయ్ చేస్తాను అంటాను కాదు అన్న ఫీలింగ్ అది. ఓకే, మరి మీ నడిపన్నయ్య నాగబాబు గారు ఉన్నారు కదా, చూడండి. అవి ఏడు అవి ఏడు అవి ఏడు. ఈ వీడియో కాదు, రాంగ్ వీడియో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేసేవారు కదా, దాని గురించి ఏమని చెప్తారా? నా డాన్స్ గురించి నా మాటల కంటే మా పెద్దన్నయ్య మాటలు వినండి. వాడి టాలెంట్ గురించి తెలిసిన, తన డాన్సింగ్ కెపాసిటీ గురించి తెలిసిన, బాగా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మాత్రం బాగా డాన్స్ చేసేవాడు. అందులో వీళ్ళ బర్త్డే పార్టీస్ ఏం జరిగినా సరే తను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో తను, బన్నీ, అర్జున్, శిరీష్ అని, అరవింద్ గారు అబ్బాయి, వీళ్ళందరూ కలిసి ఒక బాగా ఎంటర్టైన్ చేసేవాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, మీకు కరెక్ట్ అంటే మీ నడిపన్నయ్య. సరే, నా డాన్స్ గురించి మా నడిపన్నయ్య ఏమంటున్నా చూద్దాం. నేను అందుకే చెప్పా మా నడిపన్నయ్య గురించి మాట్లాడొద్దు అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మరి చిన్నన్నయ్య ప్రేమగా ఏమంటాడు? చిన్నన్నయ్య ప్రేమగా కాదు, నా నటన గురించి ఏదో అడగాలను. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మీ నటన గురించి మీరు ఎలా చెప్పరు? డైరెక్ట్ చిరంజీవి అన్నయ్యని అడుగుదాం. పెద్దన్నయ్య బాగా చెప్తారా? నటనకి నిలువెత్తు నిర్వచనం, తెలుగుదనానికి ఆయన ఈరోజు ఒక నిండైన విగ్రహం, ఆయన కదులుతున్న చరిత్ర, ఆయన ఒక నిఘంటువు నటనకి. ఇందులో ఏ అంశం గురించి నేను మాట్లాడాలి, ప్రస్తావించాలి చెప్పండి? ఎంత అది చాలా కష్టమైనటువంటి పని అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నడిపన్నయ్య గురించి చూస్తావా? అవసరమా? నడిపన్నయ్య కరెక్ట్ నీకు. అన్నయ్య మనస్ఫూర్తి చెప్పండి, కామెడీ స్కిట్ చేశారా? నేను అన్నానా నడిపన్నయ్య దగ్గరికి వెళ్ళొద్దని? ఆయన ప్రతిసారి మా నడిపన్నయ్య నన్ను ఇలాగే ఏడిపిస్తుంటాడు. అలా ఏడిపించినప్పుడల్లా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఆయన ప్రేమగా ఒకే ఒక మాట చెప్తాడు, చాలా రిలీఫ్ గా ఉంటుంది తెలుసా. ఆయన ఒకే ఒక మాట, అన్నయ్య తాట తీస్తాం, తాట తీస్తాం, తాట తీస్తాం. అది నన్ను కాదు, ఎవరినో అన్నారు. రాంగ్ వీడియో. ఇదే కరెక్ట్ లాస్ట్కి. ఓకే, నేను కూడా మెగా ఫ్యామిలీ అభిమానిని. పవన్ అన్నయ్య తోటి నేను కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నీకు రిలేషన్షిప్ బాగా ఉంది కదా, నన్ను ఏమైనా ఎంకరేజింగ్ చేస్తావా? ఇల్లుగా కూడా ఏడుస్తుంటే
అదేదో అంటారు కదా, నాకే అవకాశాలు లేక నేను ఏడుస్తుంటే నువ్వేంట్రా, ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి మన నడిపనే దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆయన హెల్ప్ చేస్తాడు. అది వేసాడు బిస్కెట్ దా అన్నయ్య. బాగున్నారా? నాగబాబు సార్, సరే ఈ బిస్కెట్ అనేది బాగానే ఉంటుంది ఎవరికైనా సరే. ఈ బిస్కెట్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి పవరే వేరు. సో మనం ఎవరికి ఎప్పుడు ఎలా వేయాలంటే అలా బిస్కెట్ వేసుకొని మన పనులు జరిపించుకోవచ్చు. చాలా కష్టమైన ఫీట్ చేసాం దీన్ని తయారు చేయటం, మధ్యలో వాళ్ళు మాట్లాడిన ఇంటర్ కట్స్ని తిరిగి ఇక్కడ వాడి అది నీకు రిలేట్ చేసుకొని చెప్పడం నిజంగా ఫన్ క్రియేట్ చేసాం. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కిట్స్ ఆఫ్ అవి. తర్వాత ఇంకొక మంచి పని చేసామంటే ఫణిని లేడీ గెటప్ వేయించలా, చచ్చిపోతున్నాను కదా. వాళ్ళకి ప్రశ్నలు అడగడానికి లేడీగా వచ్చారు అనుకో. లాస్ట్ వీక్ అడిగారు, వద్దు గేకే లేడీ గెటప్ నుండి నన్ను అట్లా అడుగుతున్నా సార్ అన్నాడు. లేదు ఇప్పుడు బాగున్నాడు చక్కగా. చిన్న ఏవిఎస్ గారు కిర్చేసి పాపం ఎక్కడున్నాడు ఆయన ఆత్మశాంతిగా గారు చక్కగా ఆయన ఇమిటేట్ చేస్తా, ఏవిఎస్ గారిని ఇమిటేట్ చేస్తా చేసాడు. చాలా బాగా చేసావు. అండ్ ఇద్దరు కలిసి స్కిట్ నిలబెట్టేశారు, ఎక్కువ మంది అవసరం లేకుండా. రోజా మ్యామ్, అన్నిటికన్నా బాగుంది పెద్ద బిస్కెట్. నేను అతిలో ఒక సుందరి అక్కడ పడిపోయింది రోజా. ఇంకా నువ్వు ఎన్నన్నా తిట్టచ్చు. లేదు మ్యామ్, కామెడీ కోసం మిమ్మల్ని అది మేకప్ అది ఇది అని అంటుంటాం కానీ దట్స్ ద ట్రూత్. నిజంగా మనిషికి బిస్కెట్ అనేది చాలా ఎనర్జీని ఇస్తుంది తెలుసా. అంటే మేము పొగడతలకు పడమంటారు కానీ ఒకరు ఒకటి బిస్కెట్ పడితే ఒకరు 5-6 బిస్కెట్లు పడతారు. పొగడత అనేది ఎవరికైనా ఇష్టపడతారు. వెరీ నైస్. అందరినీ బిస్కెట్, నా గురించి ఏం నీకేసిన బిస్కెట్ స్నేక్ మంచిది, పాజిటివ్. అందులో పాట బాగుంటది పున్నమి నాగులో సార్. ఆ పాట ఒకసారి మేము అనుకుంటూ వెళ్తాం. పున్నమి రాత్రి చంటిలో దాగిన్న సింగర్ పల్లవి చరణాలు పిచ్చి పిచ్చిగా పాడేస్తున్నాడు. ఏ రేంజ్ లో అంటే విన్న వాళ్ళు పాడెక్కే రేంజ్ లో. మరి ఇప్పుడు ఏం పాడతాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ హిస్ టీమ్. చంటి నాన్న, చంటి సార్ సినిమా చేద్దాం అన్నాం కదా. సినిమా చేద్దాం సార్, కానీ డబ్బులు ఉన్నాయి సార్ మీ దగ్గర? డబ్బులకు లోటు ఏంటయ్యా, కనపడుతుందా? సూపర్ సార్. అయినా మనకు ఆర్టిస్టులు దొరకాలి సార్, మనం చాలా ఎత్తాలి. సినిమా ఒక్క నిమిషం ఏంటి, ఏం కావాలి? నేను పాట పాడతాను సార్. పాటలు పిచ్చి సార్, నేను పెద్ద సింగర్ సార్. మీరు పిలిచారు సార్ ఈయన్ని? ఒకే ఒక పాట పిచ్చి ప్లీజ్ సార్. ఒక సాంగ్ ఒకే ఒక సాంగ్. ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఏంటండి ప్రాబ్లం? నేను సింగర్ సార్, చాలా బాగా సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంట. దానికి ఇంత వాళ్ళేంటి ఎందుకురా? పాట పాడతాను సార్ ప్లీజ్ సార్. పాటలు పాడతాం అంతేగా? ఈయన సింగర్, పాటలు పాడతాడు. దూరంగా ఉన్నాం మనం. దూరంగా ఉండండి. పాడతావు నువ్వు? కన్ఫర్మా? పాడు సార్. సార్ ఏం పాట పాడతావు? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దూరంగా ఉండు. పాట రూపంతో పాడతా సార్. సార్ ఒక్క పాట ఏంటి సార్? నువ్వు లాగిలి చాలా పాటలు ఉన్నాయి సార్. సార్ వాడు వీడే సార్, చిన్నప్పుడు పుట్టారు సార్. ఫస్ట్ డే లాలీ లాలో లాలీ లాలీ లాలో వటపత్రశాలికి వరహాలాలి రాజీవానే తునికి రతనాలాలి. సార్ అప్పుడు మనోడికి కొంచెం పెరిగి పెద్దగా 2 years సార్. చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి కోటి పూలు తేవే. సార్ ఇంకా కొంచెం పెద్దగా సార్, అలా 8 years. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఇంకొంచెం పెద్దగా సార్, అప్పుడు 16 సంవత్సరాలు. సార్
16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా. ఒరి నీ అమ్మ కడుపు నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా. ఇంకా కొంచెం పెద్దగా 18 ఇయర్స్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది నేనా? చెలి ఇదే మల్లారి. దండం పెడతాను రా, చాలురా. అప్పుడు మన పెద్దగా 20 వచ్చేస్తా. మనసంతా నీవే, నా మనసంతా నీవే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇంకాను? 25 years. My love is gone, my love is gone, is gone, is gone, my love is gone. అప్పుడు మనకి పెళ్లి ఏజ్ వస్తుంది సార్. 28 యంగ్ బాయ్. పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. అప్పుడు 35 years. నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, డోంట్ కేర్, డోంట్ కేర్. అప్పటికి 40 సంవత్సరాలు. చాలేమో. 45. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం మీది. 50 సంవత్సరాలు. ఎవరి కోసం, బతుకు ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. అప్పుడు లేదా 65 years. వదలవా? 65 years. జగమే మాయ, బతుకే సూయ, లోగాలలో కాలమింతేనయ. అప్పుడు 85 years. రామా వినుడు వినుడు రామాయని గాదా వినుడి మనసారా. 95 years. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోడు లేదని. 100 years. చిక్కలోకెక్కినోడు సక్కనోడు, ఎప్పటికీ ఎన్నటికీ చిక్కనోడు. నీ అమ్మ కడుపు కాలే సింగర్. సింగర్ ఈ పోస్టులు చేసే ఏంటి? ఎక్కడికి వెళ్ళి నువ్వు తీసావు దరిద్ర మహా సినిమా కావాలి నీకు ఆడిషన్లు మళ్ళీ. వీడి పోస్టులు మొత్తం ఫిలిం నగర్ అంతా వేసి కాదన్నా కట్టండి. ఇదేంటి? హలో సార్, హలో హలో మాస్టర్, హలో ఏమండి బాబు గురువులు నాయనా ఎవరు సార్ మీరు? హీరో అవుదాం వచ్చాం. ఎవరు హీరో? ఎస్ హీరోనా? ఎస్. ఎదబా పగలే కనపడు, నువ్వు హీరో ఏంట్రా? ఏం చేస్తారు మీరు? అన్ని భాషలు చెప్తాం. మీ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ప్రొడ్యూసర్ ఆయనే. పిలువు. ఆయన నేను పిలవడం ఏంటి? మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే ఉన్నాను నేను, ఇంకా పిలవడం ఏంటి? నువ్వేం చేయగలవు? అన్ని చేయగలను. ఏమేం చేయగలవు? మీకు ఏ వాయిస్ కావాలి? మిమిక్రీ చేస్తావా? ఏది చేయి, ఒక ఐటమ్ చేయి. కావలసిన వాణ్ణి కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? మీరు కోరుకుంటే ఏ దేశానికైనా వస్తా, ఏ రాష్ట్రానికైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా. పిలిస్తే మన జబర్దస్త్ కార్యక్రమానికి కూడా వస్తా. కాదు చిరంజీవి చేయవా సరే? నేను చేసి చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు ఇంకో ఐటమ్ చేయి. కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నావా, రాలేననుకున్నావా? నువ్వు పిలిస్తే ఏ దేశానికైనా వస్తా, ఏ రాష్ట్రానికైనా వస్తా. అలక్ష్య, ప్రేమించుకోవాలంటే 2 మనుషులు ఉండాలి, కానీ పెళ్లి చేసుకోవాలంటే 2 కుటుంబాలు కావాలి. ఏమంటావు? నాగార్జున గారి చెయ్యి. సార్ ఇప్పుడు నేను చేసింది నాగార్జున సార్. అదే ఫైనల్ ఏదైనా చెయ్యి. అంటే నువ్వు హీరోవి అని నమ్మడానికి కోసం సార్ ఏదైనా ఒక్క వాయిస్. సార్ ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోండి సార్. పెట్టుకోకు, కనబడి కలిసిపోయింది. ఎవరు రాక్షసులా ప్రవర్తించి నువ్వా నేరా ఈ మీద బరస్సు పడి నీకోసం బిర్యానదులోనే తిరిగిన ప్రతిసారి వేచేసాం, చేయద్దాం, చీకొట్టాం, విసరించాం, విమర్శించాం. ఒక్క నిమిషం, నాగేశ్వరరావు గారు చేయవసరం మేము. లేదు ఒక్కసారి ఆయన అంటే నాకు ఆయన ఇష్టం బాగా. ఆయనది చెయ్యి.
సార్ నీకు పుణ్యం ఉంటుంది సార్. ఇప్పుడు నేను చేసి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు Yes, గారు sir. హీరో అవుతాను కదరా మిమిక్రీ చేయమన్నావు సార్. మిమిక్రీ చేయాలి సార్. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ వాయిస్ ఇమిటేట్ చేయాలి. ఎస్ సార్. సార్ ఏం చేసావు సార్ మిమిక్రీ ఒకసారి ఎక్కడైనా కనబడ్డావు అనుకో నాకు సార్ పగిలిపోద్ది సార్. నేనే పటాయించక ఒక లఫ్ట్ ప్రొడ్యూసర్ గాని పటాయించు సార్ దానికి నువ్వు ఏదో కోపనేసి మళ్ళీ సార్ వెళ్ళు వెళ్తాను సార్. తిరుగు తిరుగు అంటే ఇటు చూడండి మన సినిమాలు గినిమాలు వద్దు అద్భుతమైన టీవీ ప్రోగ్రాంలు చేద్దాం. అది బెటర్. బ్రహ్మాండంగా ఉంటుంది, ఖర్చు తక్కువ. నా దగ్గర 3-4 కాన్సెప్ట్లు ఉన్నాయి, చెప్తాను క్లారిటీగా అండి. ఒకటి చెప్పు సార్ ముందు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య టాలీవుడ్ లో అప్కమింగ్ కామెడియన్స్ చాలా మంది ఉన్నారు. నిజం, వాళ్ళందరినీ పిలుద్దాం. వెరీ గుడ్. 5-5 నిమిషాలు స్కిట్లు సార్, బ్రహ్మాండమైన ప్రోగ్రామ్. 5-5 నిమిషాలు స్కిట్లు, స్టేజ్ ఎక్కి 5 నిమిషాలు స్కిట్ చేస్తే చాలు. బెస్ట్ పర్ఫార్మర్ కి 20,000 ఇద్దాం, 10,000 మనం తీసుకుందాం. 10,000 వాడుకుంటాయి. బెస్ట్ జోక్ అంతే చెప్పాడు అనుకోండి, ఓ జోక్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. వాడికి ఏదో జోక్ అనే చెప్పచ్చు, వాడికి తెలిసిన జోక్. వాడు జోక్ అనుకుంటే చాలు. అబ్బా దానికి 50,000 ఇద్దాం. చాలా బాగా చెప్పారు. 25,000 వాడికి ఇచ్చేద్దాం, 20,000 మనం తీసుకుందాం. బ్రహ్మాండంగా ఉంటుంది. నా టైటిల్ ఏంటో తెలుసా? మస్తు మజా. మస్తు మజా. జబర్దస్త్ చెప్తారు కదా, మళ్ళీ నువ్వు మస్తు మజా కొత్తగా చెప్పానంటే మనిషివా పురుగు నువ్వు? నీ ప్రొడక్షన్ పేరేంటి? మళ్ళీ మళ్ళీ కాదు, జాజిమల్లి. జాజిమల్లి. దీనికి ఏంటి పేరు మనం పెట్టింది? ఏం పెట్టు? మస్తు మజా. వాళ్ళేం పెట్టుకున్నారు? జబర్దస్త్. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదు. ఎవరన్నా కాదు, అది కాదు, బ్రహ్మాండమైన బాగుంటది. ఎప్పుడు చేసిన పాత హిట్ అయిన ప్రోగ్రాంలే మళ్ళీ రిపీట్ చేసి వెరైటీ వెరైటీ అని చెప్తున్నా. ఏం మార్చారు నువ్వు? ఏం మార్చారు? కొత్త వెరైటీ అడిగాను నేను. గుర్రం బీడి ఉందా? గుర్రం బీడి ఉందా? గుర్రం దిగార్దది దొరకే దొరకనప్పుడు నువ్వు ఇంకా ఎక్కడ ఎందుకున్నారా? పాండపన కొరక. వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ ఇది హిట్ అయిన ప్రోగ్రామ్ చేయనీరా? చెప్పేది రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. బాగుంది, ఇది బాగుంది. ఇతను చేసిన తర్వాత చిరంజీవి గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా మళ్ళీ వాళ్ళనే చేయమని అంటాం. మళ్ళీ బాగుంది. నువ్వు బాగా చేస్తావు సుధాకర్, నీకు చెప్పేది ఉంది. యూఆర్ ఆల్రెడీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరెడ్డి కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి, అదర్వైజ్ నీది కూడా బాగుండేది. కొంచెం లెంగ్త్ ఎక్కువైంది. నెక్స్ట్ కరెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కరెక్ట్ చేస్తాం. వాడి కట్ ఎడిటివ్ కట్ చేసుకుంటాం. సాంగ్ సెలెక్షన్ బాగుంది. ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క సాంగ్ అది. రెగ్యులర్ గా ఎన్నో సాంగ్లు అయినా కూడా అది ఫ్లో లో చెప్పేటప్పుడు ఏ ఏజ్ కా సాంగ్ మరి సరిపోయేలాగా చక్కగా ఉంది. ఆయన పాప కింద పడేసి అసలు ఇలా లాగేసి అలా లాగేసి అంటే చెప్పానండి ఇంతకు ముందే స్కిట్ లో, నాకు 60 ఏజ్, నా ఏజ్ 60 కొంచెం చూసుకొని నాకు రిహార్సల్ ఎత్తి కొట్టాను ఇట్లా. 60 కాదు 52. స్టిల్ ఎంగా ఆయన 52 61 మోడల్ ఇంజిన్ అండి. కానీ బాగా ఆడుకున్నారు మిమ్మల్ని అందరూ కలిసి, మామూలుగా కాదండి. ఫుట్బాల్ ఆడేసుకున్నారు. పాపం అనిపించింది నాకైతే. చంటి రియల్ కామెడీ, బయట అందరితో ఇలాగే కామెడీ చేస్తుంటాడు, ఇక్కడ కూడా స్కిట్ చేస్తున్నట్టు ఉండవు చంటి. నువ్వు బయట నార్మల్ గా మాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడటం కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అదే నీ ప్లస్ పాయింట్. సో వెంటనే మాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. నీ టీం కూడా బాగా సెట్ అయింది అయితే. సెట్ అయింది సార్, మంచి టీం. ఇంకా డౌట్ గా ఉంది. లేదు లేదు, చాలా బాగుంది. లేదు నిన్నట్లేదురా. సుధాకర్, నాగిరెడ్డి వాళ్ళు మంచి టీం. ఈ టీం కంటిన్యూ చేసుకో. చాలా బాగా చేశారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 co-presented by Dabur Vatika shampoo ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Windows 8 co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు మెడిసిన్ లేని పిచ్చి ఏంటో మీకు తెలుసా? అనుమానం. ఈ అనుమానం పిచ్చితో మనల్ని పిచ్చిగా నవ్వించడానికి వస్తున్నాడు సుడిగారి సుధీర్ and his team. So let's welcome them.
ఈడొక్కడే కాదు, మా ఆయన కూడా ఇంతే. వెంకట్రావు గారు ఏ పద్దు ఏం ప్లానింగ్స్ లేవా ఏంటి? రాంబాబు గారు క్యాంప్కి వెళ్ళారా? అంటే మీరు అలా ఆవిడతో ఆయన క్యాంప్ అంటే మా వైఫ్ పెద్ద వ్యాంపు. అర్జెంట్గా ఫోన్ చేయాలి. ఇప్పటికే 2 minutes ఆయన ఫోన్ చేసి. హలో ఏం తిరిగి ప్రయత్నించి మనం 4 సార్లు తిరిగాను, ఆయన కనెక్ట్ అవ్వట్లేదండి. అయ్యో కనెక్ట్ అవ్వట్లేదండి. రింగ్ అయింది, ఒకటోసారి రింగ్ అయింది, ఎత్తట్లేదండి. ఏం చేస్తుందంటో నాకు చాలా టెన్షన్ ఉంది. రెండోసారి రింగ్ అయింది, ఎత్తట్లేదండి. ఏం చేస్తుంది? పంపించేసి ఇంట్లో ఎవరితో 3rd సారి రింగ్ అయింది, ఎత్తట్లేదండి. అయ్యి బాబాయ్ ఏదో అయిపోతుంది. 4th సారి రింగ్ అయింది. హలో 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 ఏంటి ఆ టెన్షన్ ఏంటి? ఏం లేదండి. ఏంటి ఆ టెన్షన్ పడుతుంది? కాదు అక్కడండి ఫోన్ ఎత్తట్లేదండి. కాదండి, చెప్పానండి. నేను వంటగదిలో వంట చేస్తుంటే రింగ్ అయితే పరిగెత్తుకుంటూ హాల్లో ఫోన్ ఎత్తేసరికి లేట్ అయింది కొంచెం. అవును, ఫోన్ పక్కన పెట్టుకోవచ్చు కదా. వంటగదిలో వంట చేస్తా కదా, అందుకే హాల్లో పెట్టానండి. నువ్వే నాకు చాలా అనుమానంగా ఉంది. సరే కానీ ఏం కూర ఉండవు? గుత్తొంకాయ ఫ్రై అవుతున్నానండి. గుత్తొంకాయ ఫ్రై. గుత్తొంకాయ అంటే గుత్తొంకాయ అంటే వెంకట్రావు గారికి చాలా ఇష్టం. ఒక్క నిమిషం సురేష్ గారు ఫోన్ ఉండే. హలో వెంకట్రావు గారు ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా? మీ కూరంటే బెండకాయ. నిజం చెప్పండి, ప్రామిస్ చేయండి. అవునా? మీకు పార్సిల్ ఏం రాలేదు కదా? నాకు డౌట్గా ఉంది, మీరు అబద్ధాలు చెప్తారు. ఒకసారి మీ ఆవిడకి ఇవ్వండి. ఏమా నిజంగా మీకు బెండకాయనా? ప్రామిస్. ఓకే ఓకే నేను నమ్ముతున్నాను. నాకు ఎందుకు మీ ఇద్దరు మీద డౌట్ ఉంది, కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడుతున్నారేమో అని. ఇద్దరు కలిసి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఓకే బాయ్ సురేష్ గారు, థ్యాంక్ యూ. హలో చెప్పండి. కొంచెం రిలాక్స్ అవ్వు. ఇంకేంటి విషయాలు? అయ్యి బాబాయ్ ఏంటి ఖాళీ మళ్ళీ అవుతుంది? ఎవరో వచ్చారండి. ఎవరు వచ్చారు? అదే తెలియదు, చూడాలి. చూస్తాను. చూడాలా అంటే ఇప్పుడు చూసుకోలేదా? ఫేస్బుక్ ఫ్రెండ్సా? ఎలా పరిచయం అసలు? లేదండి, చూసి చెప్తాను. ఆగండి. చూసి చెప్తావా? ఏం చూస్తావు? ఎవరో చూస్తాను. త్వరగా అబ్బా పాలోడండి. పాలోడా? పాలోడా అలా కులుకుతావేంటి? ఆయన పాలోడు 11 గంటలకు రావడం ఒకసారి పాలోడికి పోని. ఒక నిమిషం బాబు. ఎవరమ్మా? నాకు మగుడు నీకేముడు. అయ్యగారు చెప్పండి. అయ్యగారు ఏంటి బాబు నువ్వు ఈ టైంలో వచ్చి 11 గంటలకి? అంటే కొంచెం నీళ్ళు రావడం లేట్ అయ్యండి. ఏంటి మాకు పోసేది పాలు కదా, నువ్వు నీళ్ళు అంటే మరి పాలు నీళ్ళు కాపాలి కదండి నేను. అవునా? నాకేదో కంగారుగా ఉంది, చాలా డేంజర్గా ఉంది. ఇప్పుడు ఈ టైంలో రాకు, ఎందుకంటే ఈ టైంలో నేను ఇంట్లో ఉన్నాను. ఏంటి ఈ టైంలో ఎప్పుడు ఇంట్లో ఉండరా? ఏంటి అంత రిలాక్స్ అయిపోయింది? అంటే నేను ఇంట్లో ఉన్నాను అంత హ్యాపీ ఏంటి నీకు? ఒకసారి మా వెంటనే మామిడికి మీకు అమ్మగారు ఫోను. అది చెప్పండి. వెన్న ఎలా ఏంటి అంటే ఇద్దరు పక్క పక్కన ఉన్నారా? ఏంటి అంత టెన్షన్ పడుతుంది ఎందుకు? వాళ్ళకి నాకు కంగారుగా ఉంది. ఆయన పంపించే బాబు. నువ్వు వెళ్ళిపో బాబు, తర్వాత పంపించే. వెళ్ళిపోయాడా? అంటే నేను లేనప్పుడు మీరిద్దరు పాలు నీళ్ళ కలిసిపోయి నన్ను మీగడ చేస్తారనమాట. అది వెళ్ళిపోయాడండి. మరి డోర్ సౌండ్ రాలేదండి? ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను సాటిస్ఫై. అయ్యి బాబాయ్ వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తానండి. నాకు చాలా టెన్షన్ ఉంది. అమ్మ ఇంటికి వచ్చేస్తాను బాబాయ్. ఏమండి ఇప్పుడు ఈయనకు అనుమానం పిచ్చి. అయ్యి బాబోయ్ నేను ఆఫీస్కి నెలకి 29 రోజులు సెలవు పెడతాను. ఈ రోజు కూడా సెలవు పెట్టేది. అయ్యి బాబోయ్ అప్పుడే వచ్చారా? అప్పుడే వచ్చానంటే పాలోడు అప్పుడే వచ్చావు, ఏం అడగలేదు. నేను అప్పుడే వచ్చానంటే ఏంటి నాకు టెన్షన్ పడుతుందంటే? అయ్యి బాబోయ్ నాకు చాలా కంగారుగా ఉంది. ఏంటి కంగారు పడుతున్నావు? మీరు రిలాక్స్. రిలాక్సా? ఓకే నేను రిలాక్స్ అవుతాను. ఓకే మీరు కూర్చొని టీవీ చూడండి. కాఫీ పెట్టుకున్నా. కాఫీ పెట్టుకొస్తావా? సరే పెట్టుకున్నా. ఓకే. కాఫీ ఏంటి మన పాలు పంచుకోలేదు? కాఫీ ఎక్కడ నీకు? పాలు ఎక్కడే? కాదండి, నేను రాత్రి విజయపాలు ఉన్నాయి కదా, దాంతో పెడతా. విజయ్ గారు ఆడేవాడు రాత్రి అంతా మెలుగుగా ఉన్నాడు కదా, ఎవరు రాలేదు కదా. విజయవాడు అయిపోయి నాకు చాలా టెన్షన్ ఉంది. విజయ్ కాదండి, విజయపాలు. విజయపాల విజయ్ ఉంది అందులో. నాకు విజయ్ వద్దు, పాలు వద్దు, ఏమొద్దు. టీ క్యాన్సిల్. నా డిసిషన్ నేను మార్చుకున్నాను. నువ్వు కూర్చో, పక్కన కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. టీవీ పెట్టు, చూద్దాం. అబ్బా యువరాజ్ కొట్టాడు. ఏంటి నేను పక్కన ఉండగా ఆడెవడో కొట్టాడు అంటున్నావు? లేదండి, యువరాజ్ బాగా ఆడతారు కదా. బాగా ఆడతారు. ఏం ఆడతాడు? షార్ట్స్ బాగా కొడతారు. షార్ట్సా? నువ్వేదో కన్ఫ్యూజింగ్ గా బూతులు మాడేస్తున్నావు. వేరే ఛానల్ పెట్టు. ఎవడాడు? ఆడు మొగాడు బుజ్జి. ఆడు మొగాడైతే నేను మాడగండా? నాకేం అర్థం కావట్లేదు. బయట వాళ్ళందరూ పొగుడుతుందంటే హస్బెండ్ పక్కన ఉండగా నాకేం టెన్షన్ ఉంది. వేరే ఛానల్
వేరే ఛానల్. నా మాటే వింటారా ఏంటి నీ మాట ఎవరైనా అంటే నువ్వు ఎవరో సిగ్నల్ ఇస్తున్నామాట బయట వాళ్ళకి. బాబోయ్ బాబు ఎంత దారుణం. బాబోయ్ మీరు కూర్చొని, మీకు ఇలా కదా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ పెడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. పెట్టు. ఎంత బాగుందో. అంటే నీ ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని టీవీలో నాకు పెట్టి చూపిస్తున్నామాట. అంటే డైరెక్ట్ చెప్పకుండా ఒరే నేను ఇదిరా వాళ్ళిద్దరు కొట్టుకుంటే నీకు అంత ఎనర్జీయా? లేదండి. చేస్తున్నావా? లేదండి. నీ అమ్మ మీ బాబు ఫోన్ లేని పెళ్లి పంట మీద పెళ్లి లేకపోతే పెళ్లి చేసుకున్నా. లేదండి. ఎవడు పొద్దున జర్నీ చేసి ఇంటికి వచ్చి పడుకుందాం ఏంటి గోలేంటి? ఏంటి ఆడవాళ్ళ సమస్య ఇంట్లో? అవునండి ఆడవాళ్ళ సమస్య. నాకు బాగా సింకారు. సమస్య ఏంటి? సమస్య ఉందండి. దానికి పెళ్లి పంట మీద పెళ్లి అయిపోయిందండి. పోలేను కానీ నేను పెళ్లి చేసుకున్నానండి. అలాంటిది దాని మీద నాకు బాగా డౌట్లు వచ్చేస్తున్నాయండి. ఏంటి అనుమానమా? బాగా అనుమానం అండి బాబు. అది బంగారం మల్లెపూల ఉంది కదా. టెన్షన్ పడొద్దు. నాకు ఎందుకో చాలా డౌట్లు వస్తున్నాయండి ఈ మధ్య. డౌట్లు ఏంటి మీకు? డౌట్లు నాకు చాలా ఉన్నాయండి. కారణాలు ఏమన్నా ఉన్నాయి. చెప్పచ్చు కదా. అవునండి. మొన్న ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. కరెక్ట్ గా చెప్తే కనుక మీకు అర్థం అవుతుంది. సరే అడుగుతాను. టెన్షన్ పడుతుంది. ఏమే నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? హిమాలయాస్. విన్నారా? హిమాలయాస్ కి నీకు వచ్చిన డౌట్లు ఏంటి? ఆ సంబంధం హిమాలయాలు ఏముంది? ఈ అంటే మొగాడు. అది మొగాడు అంటే ఇష్టం అండి. ఓకే ఇంకో క్వశ్చన్. ఇది అబ్జర్వ్ చేశారు కదా. నీకు ఇష్టమైన సోప్ ఏంటి? నేను లైఫ్ బాయ్ వాడతాను. అదిగో లైఫ్ బాయ్. ఆడది లైఫ్ బాయ్ అంట. లైఫ్ బాయ్ అంటే బాయ్స్ కావాలి వరుసగా. బాయ్స్ అంటే చాలా ఇష్టం అండి దీనికి. అంటే లైఫ్ అంతా బాయ్ ఉండాలి. అవునండి. నీకు ఇష్టమైన మ్యాన్ ఎవరు? ఈ మ్యాన్ అంట. ఇప్పుడు ఒక్కొక్క మొగోడు పేరు చెప్పింది. ఇప్పుడు ఈ మ్యాన్ ఇద్దరు, ఈ ఒకడు మ్యాన్ ఒకడు ఇద్దరు. దీన్ని చాలా పరితగించండి. అవునండి. దీన్ని మాత్రం నమ్మతండి. దీన్ని విడాకించండి. అవునండి. ఏండి నా లైఫ్ కూడా ఇలాగే అయిందండి. నేను కూడా విడాకులు ఇచ్చానండి. నేను అలా ఆఫీస్కి వెళ్తే మా ఇంటికి 31st అవగానే పాలోడని, కరెంటోడని, పంబరని, ఆడని, ఈడ తెగొచ్చేస్తానండి. నేను విడాకులు ఇచ్చాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా? ఇంకా వల్ల కాదు. చూసారు మీ ముందు పట్టుకుని ఇంకేంటంటే ఇంకేం ప్రూఫ్ కావాలి. అయ్యో బాబు ఎవరైనా బయటకి చూసారా ఈ విడ్డోరా? చూసారా మీ ముందు అదిగోండి అప్పటికం పప్పు పెట్టేసుకున్నట్టు. అరే చాలు రా, నువ్వు బాగా చేసావు కానీ డాషాలో అమ్మో బాగా చేస్తున్నారు ఇద్దరు యాక్టింగ్. నువ్వు విడాకులు ఇచ్చినోడు ఇంట్లో కర్రా బిళ్ళలో డాండి ఆడుకోకుండా మా కాపురంలోకి ఎందుకు నువ్వు వస్తున్నావు? మాట్లాడితే ఏంటంటే నిజం మాట్లాడేది. అరే నేనే అంటే ఏం చూస్తున్నావు? చూస్తున్నాంట్రా? చూస్తావేంట్రా? హస్బెండ్ ని భార్య అంటే నీకు అనుమానిపించండిరా. ఎట్టంటి మొగుడు నాకొచ్చే మొగుడు. Oh my God, what a gorgeous woman. నాకేస్తున్నావు కొంచెం నువ్వు. ఇందాక ఈ స్కిట్ స్టార్ట్ అవ్వకముందు అక్కడ కూర్చుంటే అడిగింది, వై కమ్ యూ గైస్ ఆర్ సో సైలెంట్ టుడే అని చెప్పాను. చాలా సైలెంట్ గా ఉన్నారు. నేను అన్నాను వెంటనే నేనేమన్నాను, ఇఫ్ సంబడి ఇస్ లుకింగ్ గార్జియస్ ఇన్ సెట్ ఎవ్రీబడి విల్ బి సైలెంట్ అన్నా. అంటే ఓ థ్యాంక్ యూ అంది. నీ గురించి కాదు రోజా గురించి మాట్లాడుతున్నానని చెప్పాను అన్నా. అందుకే నాకేసింది ఇప్పుడు రిటర్న్. రోజా పెట్టండి అందరూ. రోజా గారి బిస్కెట్ తెగేస్తారు. గార్జియస్ అన్నా గాడ్జిల్లా అన్నా. తప్పింది, రెండు తప్పింది. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్. నిన్ను చూడగానే పద్దు నడిచేది. అందే, స్కిట్లోనే first మధ్యలోనే అరిచేది. నువ్వు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇలాంటి మొగుడు ఉంటాడు. అనుమానంతో ఉన్న మొగుడు ఉంటే చచ్చారే అమ్మాయిలు. నిజం. కూర్చోలేం, నించోలేం, నవ్వలేం, ఏడవలేం. ప్రతిదానికి అనుమానం అంటే చూసారా
హిమాలయంలో హీ ఉందంట, లైఫ్ లో బాయ్ ఉందంట. భలే ఉంది. సుధీర్ లాగా పల్టీలు కొట్టి కొట్టి అంతే ఎంత బాగుంటుంది. ఎప్పుడు వస్తుందో ఆ రోజులు? ఉన్నాయి మేడం, ఇప్పుడు కూడా అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటి ఏదో తన్నులు తిన్నట్టు చెప్తున్నా? ఫ్యూచర్ తెలుసుకున్నాడు. ఇంట్లో చూస్తున్నా కదా రోజు అండి. స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయిపోయిందా? ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు సార్. నవీన్ నువ్వు చాలా బాగా చేసావు. టెన్షన్ ఉంటుంది చూడు, ఏం ఫోన్ ఎందుకు తూచింది, ఎవరు హిలేరియస్గా చేసావు, చాలా బాగా చేసావు. అంటే యాక్చువల్గా మీ స్కిట్ ప్రకారం భర్తకు భార్య మీద డౌట్ కదా, యాక్చువల్గా రివర్స్ ఉంటుంది ఇప్పుడు మన సమాజంలో. ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద డౌట్ ఉంటుంది. 90% అదే కరెక్ట్. కరెక్ట్ అది. ఊరుకోమ్మా, ఫ్యాక్ట్ అది ఖచ్చితంగా. డౌట్ ఉండే వైఫ్స్ ఎలా ఉంటారు అనే దానికి ఒక ఇది ఉంది. భర్త మంచి డ్రెస్ వేసుకొని వస్తాడు, ఆఫీస్లో సెక్రటరీ ఉంది, తెల్ల చొక్క వేసుకొని వచ్చాడు, ఇట్లా దాని మీద నల్లటి వెంట్రుకు పడింది పొద్దుది. భార్య షర్టు సెట్ చేస్తా, సెక్రటరీతో కులుగుతున్నావు అనమాట, ఇది నీ వ్యవహారం. అసలు ఫుల్ కోటింగ్. ఇదేంట్రా బాబు, అదేదో పాపం ఎట్లా పడింది, వాడికి వెంట్రుకు పడింది. సెక్రటరీతో ఎవరు తెలియదు. ఇందుకు పాపం మంచోడు ఇచ్చి దరిద్రం వద్దులే కుర్రమ్మాయిలు ఎందుకని చెప్పి పెద్ద ఆవిడని జుట్టు అంతా నెరిసిపోయినాడు. ఆవిడమ్మ ఉండమ్మ కొంచెం అంటే అమ్మాయి ఆవిడ ఉంది. కొన్ని రోజుల మీద కోట్ వేసుకెళ్ళాడు, తెల్ల వెంట్రుకు కనపడింది. నీ బతుకు ఇట్లా ఉందన్నమాట, ముసలి దాని కూడా వదలలేదు నువ్వు. ఇదేంటంటే చిచ్చి దరిద్రం, నా సెక్రటరీ వద్దు పాడవద్దు, నేను సోలోకి వెళ్ళి పని చేసుకొస్తాను, నాకు ఈ దరిద్రం అవుతుంది అని చెప్పేసి ఇంక డిసైడ్ పోతే పోయింది సెక్రటరీ ల్యాబ్. అలా ఇంకొంతకాలం అయింది, అది కనపట్ల ఏమి ఒక సాక్ష్యం. ఇప్పుడు అర్థమైంది, ఓ బోడుకుంటూ తిరుగుతాం అనమాట. అదే ఆయన అనుమానించాలంటే ఏదో ఒక కారణం పెట్టి అని నువ్వు చెప్తుంటే అది గుర్తొచ్చింది నాకు. చాలా బాగా, మంచి స్క్రిప్ట్, బాగా చేశారు, గుడ్. మధుక్యా జ్యూస్, ఇది కేవలం షుగర్ కు మాత్రమే కాదు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే జ్యూస్. గో గెట్ యువర్ బాటిల్ నౌ. మధుక్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు శంకర్ కి చీరలంటే ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టం ముందు కాంచనా కూడా కాంపిటీషన్ లో నిలబడదు. ఆ చీరల పిచ్చి ఏ రేంజ్ లో ఉందో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ షకలగా శంకర్ అండ్ స్టీవ్. ఏరి మా 5-6 గుంటలు ఇంకా లెగిసినట్లేరు, తెల్లారిందాక ఈ పడకలేంటో ఎదవలు. ఏ బంగారం, బంగారం వస్తానా? ఎందుకు పొద్దున పెట్టేందుకు దుకాణం రోడ్డు కట్టంగానే? అవును, ఏది చీరలు పిచ్చిదేది ఇంకా లేకలేదు? ఏమో మా 5-6 దూరం లేట్గా లెగుతారు, తెల్లారి గట్ల లేగాలని బుద్ధి లేదు వీళ్ళకి. అవునే గౌరీ, ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖం అంతా కందిపోయింది, తెల్లవారులు నిద్రలేదా ఏంటి? నాకు తెలిసి రాత్రి బావగారు ఏకపోతేట్టుండి ఉంటాడు. నా మొగుడు ఉన్నాడు, పోయిన పుష్కరాన్ని వేసాడు చెయ్యి, ఈడ అమ్మ కొడుకు మాడిపోను. అవును, ఈ పండుగ రోజన్నా చీరలోడు వచ్చి చెప్తాడంటావా? అడే వచ్చాడాడు, వచ్చి బాటికి రావాలి కదా, ఎక్కడ తగలడ్డాడో ఎదవా. అయ్య బాబు లేచిపోయినట్టున్నాడు, ఒక్క నిమిషం వచ్చేది. ఏమి జ్వరాలు ఏంటో, 12 గంటలకు లేపుతారు ఇలా అమ్మ కొడుకు మాడిపోను. అందాల సీతమ్మ చేర కొరవేమమ్మ, అందాల సీతమ్మ చేర కొరవేమమ్మ, చేర బోడెత్తులా కొన్నావా? సప్పవరం పిల్ల మీ సబ్బుల లంగాద, సప్పవరం పిల్ల మీ సబ్బుల లంగాద, మీ సబ్బుల లంగాద, మీ సబ్బుల లంగాద, నీ దీపు సోప లేదా, మీ సబ్బు రుద్ద లేదా? రుద్దుతావా నువ్వు? నా మొగుడే ఎప్పుడు దాకా ఈ తలుపిరిగిన పెట్టుకోకెత్తాను అక్కన. సరే నేను ఓటు ఓపెన్ చేయి. వంకాయ కలర్ చీర ఉందా? వంకాయ రంగు చీర నువ్వు కట్టుకున్నది ఆ రంగే కదమ్మా. ఇది ఎర్ర వంకాయ తెల్ల వంకాయ కావాలి నాకు.
తెల్లంక చీరలు మా దగ్గర ఉండవా? ఏమే తెల్లంక చీరలు ఎక్కడ ఉంటాయమ్మా? నీ దగ్గర తీయు. ఇది ఎక్కడ పిచ్చమ్మా? తెల్లంక చీర ఇప్పుడు ఎక్కడి నుంచి తేను నేను? దొరికిందిలే. ఎవరు ఇప్పేసిన చీరలు ఉన్నాయి? సూపర్. చిరిగిపోయేలా ఉంది ఏంటి ఇది? ఏడు చేస్తాను చిరిగిపోయేలా ఉంది ఇది. వచ్చేస్తుంది. చూసుకోవాలి కదా బాగుందా లేదా. గట్టిగా ఉందా లేదు తెలియాలి కదా. బట్టలెట్టే పోలేదు బాగా. దండ మీద ఆరైతే అది చిరిగిపోయింది ఇది. నాకు దొండపండు రంగు చీర చూపెట్టమ్మా. ఏ రంగు? దొండపండు రంగు. అబ్బా నీ ముక్కు అలాగే ఉంది. కాకముక్కు దొండపండు కలర్ నీకు. ఏట్రా ఎక్స్ట్రా మాట్లాడుతావా? మేము అడిగింది ఏదో అడిగితే చూపెట్టి అమ్ముకోవడం రాలేదు. ఆడంతో బోర్డు మీద పడిపోతుందా? ఏంటి మాట్లాడితే బోడేది అంటాడు? అదో గొలిగడు వదిలే. బాగుంది చీర. ఇచ్చి రేట్ చెప్పమ్మా. ఇచ్చి రేట్ చెప్పు. ఇచ్చి రేట 1000 రూపాయలు. 350కి వస్తుందా? రాదు. పోనీ 450కి? రాదు. శివరాగరికి 550కి వస్తుందా? రాదా? రాదమ్మా. ఏ ఎందుకు రాదు? 550 నువ్వు వస్తావా? నాకు మీతో గోల్ వద్దు, నేను వెళ్ళిపోతున్నాను. ఇది మీరు ప్రశాంతంగా చూడాలి. ఎవరితో అందరు పెట్టుకోదు. ఏయ్ ముట్టమ్మే కూర్చో. చూద్దాం పిచ్చా చీరలు అంటే. నేను ఎత్తాను చేతి అది మాకు కాదు, నీకు పనిచేసేలా ఉంది అది. నాకు ఎవరి గేట్ పని చేస్తుందో తెలుసు. ఏంటి చిక్కంటే మగధీర సినిమాలో నువ్వేం మెత్తమిందివా? ఒరి నీ బొంద ఫోన్ వైబ్రేషన్ లో పెట్టుకున్నాను రా. దానికి నువ్వు ఏటి మొత్తం గెలికేస్తాను వా. ఏంటి ఏట్రా పండగ పూలు మన చీరలు లేకుండా చేస్తాడు. నాకు ఆ రంగు చీర ఉందా? అమ్మా మాకు అర్థమైందర్రు. ఇదిగో నాచు కలర్ చీర ఉందా? లేదమ్మా నాచు కలర్ లేదు. ఎట్లేదు లక్క చెప్పే నాచు కలర్. ఏంటి ఒక ముచ్చటపడి రంగు అడిగితే లేదంటే పుట్టుకెళ్ళి తెచ్చాను. ఒరే ఆనందరావు. ఏ రాబోయే నాకే ఆనందరావు వీడు. ఆనందరావు గారా కూర్చోండి. అదా తెలిసి వీడి గురించి చెప్తాను. వీడి పెళ్ళడానికి బోల్డ్ వస్తుంది. దాన్ని అర్ధరాత్రి 12 గంటలు చంపేది. అర్ధరాత్రి 12 గంటలు చంపేది బోల్డ్ కోట్లు వస్తుంది దానికి. ఆ తర్వాత రోడ్ల మీద పడి చీరలు అమ్ముకున్నాను. ఇడా వాళ్ళమ్మ భలే చెప్తాను. ఆ ఊరెళ్ళ తిరిగి వెళ్ళక చెప్తాను మేము. మరి మా ఊళ్ళో చెప్పిన గేట అనుకుంటా. రాత్రి 12 అయింది. పుచ్చుక్క లేచిపోయింది మా పిల్లం. లేచిపోయి ఏమంటే నాకు ఉయ్యాలు కావాలా ఉయ్యాలు కావాలని. ఇది ఎక్కడ కావాలమ్మా ఉయ్యాల? చీకట్లో తెలియలే. చీర తీసుకొచ్చి ప్యాన్ కేసా. ఆ చీకట్లో తెలియక ముద్దు దాకా వచ్చింది అనుకోండి, పీక దాకా వచ్చింది. ఓ 4 ఊపు రూపా. అదే కనీసం నాకు ఊపి రావట్లేదు మాట్లాడవచ్చు కదా. తెల్లంతా చచ్చి ఊరుకుంది. నేను నాచు కలర్ చీర. నాచు కలర్ నాకు నాచు కలర్ లేదు, ఏం లేదు. నన్ను వదిలేయండి, వెళ్తాను. నాకు పండుగ అక్కడ నాచుకల్ చీర చూపెడితే కానీ వెళ్ళడానికి లేదు. వారి ఇది ఎక్కడ గోలరు? ఈ ఆడోళ్ళతోనే నాచు కలర్ ఎక్కడి నుంచి తెమ్మంటారా? ఎక్కడ గోలమ్మా? నాచు కలర్ లేదని లేదా? ఎక్కడ తెచ్చిపోయి రాసుకోరా? చీరలోని గొప్పతనం తెలుసుకో. రోజా మ్యామ్. అమ్మో నిజంగా విలేజ్ సైడ్స్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నానమ్మ వాళ్ళ ఊర్లో చూస్తాం కదా, ఈ వీళ్ళకి వంట అయిపోతే ఇంకేం పని ఉండదు. ఆ సైడ్ పోయి చీరలోని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు టైం పాస్. ఆ చీర చూపించి కొనేది లేదు పాడలే. ఆ చీర చూపించి ఈ చీర చూపించు, ఇది అంచు బాగాలేదనో లేదా ఈ చీర గట్టిగా లేదని కొరికి చూస్తున్నారు చూడు. చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అందరికన్నా బామ్మ బాగుంది. ఏం తిట్టా? బోడెద్దు బాగం. అసలు తిట్ల
జోక్స్ కూడా వెరైటీగా తిడతావు తెలుసా. నిజంగా చాలా బాగుంది శంకర్. నాగ్ బాబు సార్. గుడ్ శంకర్. అంతేనా సార్? అయిపోయింది, చెప్పాను కదా. ఇప్పుడు దాకా ఏం మాట్లాడేది. బాగా నచ్చుద్ది, లేడీస్కి బాగా నచ్చుద్ది. రచ్చ రవికి పిచ్చి పట్టింది అని అంత హెవీ రియాక్షన్ ఇవ్వకండి. పిచ్చి అంటే సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చితో మమ్మల్ని నవ్వించడానికి వస్తున్నారు రచ్చ రవి అండ్ హిస్ టీమ్. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. అమ్మా 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 ఎవర్రా దుర్మార్గులు? మొదటి రీల్లోనే నా కన్నతల్ని కిడ్నాప్ చేశారు. నా తల్లికి ఏదైనా జరగకూడదు జరిగితే నీ చేతులు నరికి నేను అగ్గిపుల్లగా వాడుకుంటాను. అగ్గిపెట్టుంటే దానం చేయమ్మా. అమ్మా అమ్మా బాబు, మా అమ్మ వస్తుంది. అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా. బ్యాగ్ అవుతుంది, డైలాగ్ చెప్పు. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి చూసి చూసి? చాలా రోజులైంది బాబు నాకు కూడా. అమ్మా ఇది ఎన్నో రీల్ నడుస్తుందమ్మా? 3వ రీల్ నాయనా. 3వ రీలా? అమ్మా ఈ 3వ రీల్లో నీ కన్నది అమ్మా. నీకు విషయం దగ్గర ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుందమ్మా. అయితే నువ్వు అక్కడి నుంచి రావాలి బాబు. అంతేనంటావా? అమ్మా బాబు, నీ కన్న కొడుకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఎంత మాట చెప్పావు బాబు. అమ్మా నాకు వచ్చే జీతంతో నీకు నగలు కొంటాను, నట్టలు కొంటాను, పొలం కొంటాను బాబు. అమ్మా బాబు, అవును నువ్వు ఏ కంపెనీలో చేరినావు నాయనా? రాయుడు కో కంపెనీ అమ్మా. బాబు అమ్మా ఏమైంది? ఆ కంపెనీ వల్లనే నాయనా పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది వాళ్ళే నాయనా. అమ్మా 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 చెప్పకూడని విషయాలు చెప్పి నాలో జ్వాలను రగిలిస్తున్నావు. రాజమ్మ అగ్గి పెట్టుందా లేదా నా బొంద? అమ్మా ఇప్పుడు ఎన్నో రీల్ నడుస్తుంది? ఇప్పుడు 6వ రీల్ నడుస్తుంది నాయనా. ఈ 6వ రీల్లో నీకు ఒక మంచి బహుమతి ఇస్తా. నీకు కోడల్ని పరిచయం చేస్తాను. బాబు కమాన్ కోడలు ఏంటి? సరోజా ఏంటి తిప్పడం? అలా తిప్పాల్సింది నేను. రాకేష్ నువ్వు కొట్టిన దెబ్బకి నాకు మనసులో దెబ్బ తాకింది తెలుసా? అది కనిపించదు కదా. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు రాక్షస్. మన విషయం మా నాన్నకు తెలిసిపోయింది రాకేష్. అవునా? పర్లేదు, మా ఇంట్లో కూడా తెలిసిపోయింది. మా నాన్న మంచోడు కాదు రాకేష్. అవునా? నీకు 5 లక్షలు ఇచ్చి నన్ను మర్చిపోమంటే మర్చిపోతావా రాకేష్? మర్చిపోను. థ్యాంక్ యూ రాకేష్. 10 లక్షలు ఇచ్చి మర్చిపోబట్టే. మన ప్రేమ డబ్బుకు ములుస్తావా? మీ మగాళ్ళంతా ఇంతే. సరోజా సరదా కన్నారు అత్తయ్య గారి నేను వరస ఒప్పించాలని. అదే కమాన్. తెలుసు రాకేష్ నువ్వు ఎంత మంచి వాడివో. చేరువైనా దూరమైనా నీ ప్రేమే శాశ్వతము. సార్ ఇది చాలు జీవితానికి. నువ్వు పొట్టడివి కానీ చాలా గట్టడివి. ఏం చేశారు? రాకేష్ నా కడుపులో నీ బాబు పుడుతున్నాడు.
పూలు చేసిన సంసారానికి బిల్లు నాకేస్తా నేను ఒప్పుకోను. అంతే రాకేష్ అంతే మీ మగాళ్ళు ఎప్పుడు ఇంతే చేసిందంతా చేసి ఇప్పుడు మమ్మల్ని ఇలా స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తారు నువ్వు చేసినప్పటికీ నేను స్పూన్ లో వాటర్ పోసుకొని దూకేస్తాను రాకేష్ చెప్పించు కొట్టేస్తా ఏదో మాట్లాడి నేను అరెస్ట్ చేస్తాను. అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? చేయలేదులే కానీ ఇంట్లోకి తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఎవరికి? బామ్మగారికి. రాకేష్ మీ అమ్మకు నేను నచ్చకపోతే బాధపడు వేరేవాడి పెళ్లి చేసుకుంటూ ఎద్దవ్వా నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు కావాలరా? మీ అమ్మాయిని ఇంప్రెస్ చేయనా? బాగా ఇంప్రెస్ చేయాలి, పాటలు పాడి ఇంప్రెస్ చేయాలి. నాకు మంచి పాటలు వచ్చు. మావా 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 ఏమైంది రాకేష్? మా నాన్నని ఇంప్రెస్ చేయమలేదు, బతుకున్న మా అమ్మని ఇంప్రెస్ చేయమన్నా. ఎవరది? నేను బాగా గడగ్గా ప్రేమిస్తున్నా సరోజ. నేను పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళం అవుతుంది, నీకు వరుసకి కోడలవుతుంది. బాబు అబ్బా ఏమైంది అబ్బా గట్టిగా అరిచావు? నువ్వు కొరికింది నా చేయి. పర్వాలేదు, ఎవరు చేయతే ఫీలింగ్ ఒకటే కదా. లేదు ఏమై నువ్వు అంత పెద్దోడు అయిపోయావా? అమ్మతో అవసరం లేకుండా వెళ్ళిపోయిందా? నీ జోడి నువ్వే వెతుక్కున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు? చేతో కొట్టేస్తా. మీ మమ్మీతో నేను మాట్లాడతాను. టెక్కిల్ అత్తయ్య ఎవరే అత్తయ్య నీకు? మాది మంచి పేరున్న ఫ్యామిలీ అత్తయ్య. ఎంత పేరుందమ్మా? చాలా పెద్ద పేరు. తెలియదు కానీ ఆ చిన్న పిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. సరే ఇన్నాళ్ళు నీ కంటికి రెప్పలా చూసుకున్నాను. నేను ఇప్పుడు నా కొంగు కట్టుకుని తిప్పుకుంటాను అత్తయ్య. ఒక్క నిమిషం ఆగు, నీకు మంగళారతితో దిష్టి తీస్తారు. మా నాన్నగారు కూడా ఇలానే తీస్తారు అత్తయ్య. ఈ మాట ఎక్కడో విన్నాను. మా నాన్నగారు మీకు తెలుసా అత్తయ్య? ఒక్కసారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీ పేరేంటి? సరోజ. మీ నాన్నగారి పేరు? రావు గారు. బాబు మళ్ళీ ఏంటి? పూర్తిగా చెప్పు మీ నాన్నగారి పేరు. మా నాన్న పేరు నాయుడు. ఇప్పుడే రావు గారు అన్నావు. సారీ, ఎంతమంది డాడీలో మర్చిపోయాను. నడిపిరాయుడు. బాబు ఈ నడిపిరాయుడు ఎవడో కాదు నా తోడు పుట్టిన అన్నయ్య. నీకు మేనమామ. అవునా? ఇది ఎవతో కాదు, నీకు మేన మరదలు. పెళ్లి జరగదు బాబు, జరగదు. ఎందుకన్నయ్యా? నేను మీ తమ్ముడు కూతురని తెలుసు కదా. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి అత్తయ్య. మీ అమ్మకి ఏమైంది రాకేష్? ఏం చేసావు మా అమ్మని? నేను ఏం చేయలేదు రాకేష్. ఇలా వేసి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అన్నాను అంతే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. రోజా మ్యామ్. బాబు ఏమైందబ్బా? సూపర్ గా చేసావు బాబు. నిజంగా రాకేష్, ముగ్గురులో నువ్వే హైలైట్. సూపర్ గా చేసావు, చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. ఇలా ఇలా అన్నాను అని చెప్పి నిన్ను అంటే నువ్వు కూడా కింద పడ్డావు కదా. సో చాలా బాగా చేసావు. అండ్ మొత్తం షో నువ్వే దోచేసుకున్నావు. నాకు బాబు సార్ రాకేష్ సోలో నువ్వే మొత్తం దీనికి స్కిట్కి. ఎందుకంటే నువ్వు బాగా చేయడంతో పాటు స్కిట్ కూడా లైవ్గా అలైవ్ అయింది. బాగా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇది చాలా బాగా చేశావు. ఓవరాల్ మీ ముగ్గురు ఎఫర్ట్స్ బాగున్నాయి. లాస్ట్లో నీకు నువ్వే కొట్టుకుని పడిపోతావు, అదొకటి. ఓవరాల్గా అన్ని బాగా చేశావు. ఈ స్కిట్ మీరు బచ్చిగా చేస్తారా? Okay boys, ready for the scores? Hey, it's time to party now. It's time to party now. Let's start with Come on, let's chill and thrill and kill it. Rocket Raghava and team. అదేంటి అటు చూసి రాగా ఉంటుందండి, ఇటు కదా ఉన్నాను. It's time to party now. రోజా గారు. Shakalaka Shankar and team. Roja garu. Hey.
ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు రచా రవి. రవి గారు మీరు గెలుచుకుంటున్నారు 5,000 rupees from Ortho Fit Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratories. Congratulations! నా పేరు మర్రి. ఓ మెర్రి, ఐఎమ్ బర్రి, నా పేరు కొర్రి. ఈయనను నా ఏజ్ లోకి తీసుకొస్తారా? నేను కనిపెట్టిన మిషన్ కూడా అదేనమ్మా. ఎక్కువ ఉన్నది తక్కువ చేస్తాను, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తాను. ఏంటది? అంకుల్ నాకు శాంతి కావాలి. మెర్రి తన్ను తీసుకొని వెళ్ళిపోమా. వీడిని తీసుకొని నేనేం చేయండి రా? చెప్పాను కదా, తక్కువ ఏజ్ ఎక్కువ ఎమోషన్. ఏజ్ తక్కువ ఎమోషన్ ఎక్కువ. సచ్చినోడా. అత్తకి చెయ్యరయ్యే. అమ్మా భయం లేకుండా అయితాంది. వామ్మో ఏమే చైర్ తీసేసినవేంది? పెద్ద సోఫాని వెనక పెట్టుకొని తిరుగుతున్నావు, ఇంకా చైర్ ఎందుకు అత్తమ్మా? ఆ ముసల్ది ఆకలిస్తే అన్నం పెడతాను ఊపుతుంది. ఎవరికి పెడతాదో అడుగు ఫస్ట్. ఏమే ఈ వయసులో నీకు ఆకలి ఏంటి? ఆ వయసు ఆకలి అయితే నన్ను కన్నావు. నేను మా మల్లెమాల వాళ్ళ క్యాషే. నువ్వు క్యాష్ అయితే నేను జబర్దస్త్. ఏమంటే రవి గారు ఎలా వచ్చారంటే? నమస్తే పెడదామని వచ్చాను సార్. అక్కర్లేదండి, నమస్తే పెట్టొద్దండి. స్కిట్లు బాగా చేయండి చాలు. అని మేము సెలబ్రిటీస్ అయ్యామండి. బయటికి వెళ్తే మాకు జనాలు పెడుతున్నారు. ఏది గడ్డ? నాకు చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. నేను చేసేటప్పుడు నాకు డిస్టర్బ్ చేయదు సార్. ఓకే. డిస్టర్బ్ చేస్తే నాకు మెంటల్ లేకపోతే సార్. సరే చేసి ఏమనలే. ఓకే. ఏంట్రా అది? నేనేం చెప్పాను? డిస్టర్బ్ చేద్దాను కదా. నువ్వేం చేస్తుంటావు? ఏది చెప్తే చేస్తాను. ఆడేం చేస్తున్నా కొనుక్కోనరా. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు?